కోటేశ్వర గారు, ఇకపోతే ఈరోజు బోట్స్ విషయం ఈ రోజు తీస్తారు అనుకుంటే రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా కాంప్లికేటెడ్గా తయారవుతుంది ఆ బోట్స్ని బయటికి తీసే వ్యవహారంలో. అనేక రకాల పద్ధతులు ఫెయిల్యూర్ అవుతూ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఏదో కొత్త పద్ధతుల్లో తీద్దామని అనుకుంటున్నారంటే ఆఖరికి బ్లాస్టింగ్ అనే ప్రాసెస్ కూడా ఆలోచన ఉంది. బట్ డ్యామ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు అని అంటున్నారు. అయితే ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 40 టన్నులు 50 టన్నులు అనుకున్నాం, అవి కూడా కాదు, యాక్చువల్గా 80 నుంచి 100 టన్నులు ఉన్నదంట ఒక్కొక్క బోట్ వచ్చేసి. అది వాంటెడ్లీ ఆ మూడింటిని కలిపి ఒక పెద్ద ఇంపాక్ట్, ఒక భారీ ఇంపాక్ట్ సృష్టిద్దామన్న ఒక దురాలోచనతోనే ఇది జరిగింది కుట్రపూరితంగా. 3 కలిపితే 250 టన్నుల నుంచి 280 300 టన్నుల బరువు. లక్కీగా పిల్లర్స్ని కొట్టలేదు కాబట్టి, కానీ తీయటం మాత్రం అసాధ్యం. చాలా కాంప్లికేటెడ్గా కనపడుతుంది అంటున్నారు. అతి కష్టం మీద ఈరోజే ఒక 2 అడుగులు 3 అడుగులు పైకి లేపగలిగారట. సార్, ఇప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్నా కూడా ఇవి చాలా ప్రమాదకరమైన యాక్టివిటీస్, ఇది ఖచ్చితంగా కుట్రకోణం ఉందని చెప్పేసి. ఎలా చూడాలి సార్ ఇవి? అంటే అవేమో డ్రెడ్జింగ్కి వాడే పడవలట, ప్లస్ దాన్ని వదిలేటప్పుడు అఫ్కోర్స్ ఇసుకని నింపి వదిలారంటున్నారు. మరి ఇసుక నింపి వరదలో మరి ఇసుక ఉంటుందా లేదా అది మనకు తెలియదు, టెక్నికాలిటీస్. ఏదేమైనా కానీ రకరకాల ఫైండింగ్స్ బయటకు వస్తున్నాయి రోజు. మీ టోటల్ అబ్జర్వేషన్ సార్? నిజంగానే వాంటన్గా కనుక చేసేట్లయితే, లేదా మీరన్నట్టుగా ఇసుక అంటే భారీగా ఉండేటువంటి ఏదన్నా ఢీ కొట్టాలన్నా కానీ భారీగా ఉన్నటువంటిది అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అటువంటి కుట్రే కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా దాన్ని తరోగా చేయాలి. భవిష్యత్తులో ఒక ప్రాంతంలో అంటే మన బ్యారేజీ కానీ, లేకపోతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ అనే కాదు, ఏదైనా కానివ్వండి, ఏ బ్యారేజ్ అయినా లేదా ఏ రిజర్వాయర్ అయినా కానీ, ఇట్లాంటి గేట్లు ఉండి డ్యామేజ్ అయ్యేటువంటి వాటన్నిటికి కూడా వాటి సేఫ్టీకి సంబంధించినటువంటి సమస్యని ఇప్పుడు ఇది ముందుకు తీసుకొచ్చిందనేది నా అభిప్రాయం. అందువలన దీనికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి రక్షణ విధానాన్ని, వ్యవస్థలని రూపొందించకపోయేట్లయితే ఎవరైనా సరే ఇప్పుడు మనం గతంలో చూసాం. గతంలో ప్రకాశం బ్యారేజీకి ఫెయిల్ చేయడానికో, లేకపోతే అక్కడ కుట్రకోణం ఉందని చెప్పేసి దాని మీద రాకపోకలను కూడా నిషేధించినటువంటి సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా నాగార్జున సాగర్ డ్యామ్ కూడా అటువంటి బెదిరింపులు వచ్చాయని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందువలన ఇప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఒకటిను. రెండోది, అటువంటి బోట్ల యొక్క కదలికల్ని నియంత్రించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అందువలన ఈ బోట్ల వ్యవహారం దీన్ని ఎట్లా బయటకు తీస్తారు, లేదా ఇటువంటి వాటిని ఒకవేళ దాన్ని వదిలేస్తే దానికి ఏమి నష్టం ఏమి లేకపోయేట్లయితే వదిలేయటం మినహా మరొకట్లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కాల్పులు చేసినప్పుడు కొంతమంది శరీరాల్లో బుల్లెట్లని తీస్తే ప్రమాదం కనుక అట్లాగే వదిలేసినటువంటి ఉదంతాలను కూడా విన్నాం. అదే విధంగా ఈ బోట్లను కూడా ఒకవేళ బ్యారేజ్కి ఎలాంటి డ్యామేజ్ లేకపోయేట్లయితే వాటిని అలాగే వదిలేయటం తప్ప మరొక మార్గం లేదు. ఇతర పద్ధతుల ద్వారా వాటిని ముక్కలు చేసి ఆ ముక్కల్ని బయటకు తీయటం అటువంటిది ఏమన్నా చేస్తారా ఏమిటనేటువంటిది నిజానికి టెక్నాలజీకి కానీ లేదా సాంకేతిక నిపుణులకు కానీ ఇది ఒక సవాల్గా కూడా మారింది. ఏమైనప్పటికీ దీనిలో 2 అంశాలు ఉన్నాయి. కావాలని వదిలినా కానివ్వండి, లేదా నిర్లక్ష్యంతో వదిలినా కానివ్వండి, ప్రమాదం జరుగుతుంది అనేటువంటిది మాత్రం స్పష్టం. అందువల్ల నిర్లక్ష్యం లేకపోతే కావాలని వదిలారా అనేటువంటి విచారణలో తేలాలి. ఏదైనప్పటికీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఇది ఒక గుణపాఠంగా ఉన్నది. ఇది ఒక ప్రకాశం బ్యారేజ్కే కాదు, అన్ని బ్యారేజీలకి లేదా అన్ని రిజర్వాయర్లకు కూడా దీన్ని వర్తింపజేయాలనేది నా అభిప్రాయం. ఓకే, హేమకుమార్ గారు, ఒకటి ఈరోజు అనిత గారు మాట్లాడితే ఇది కూడా చెప్పారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద పడవలు కానీ చిన్న పడవలు ఏది కూడా కొట్టుకు రాలేదు. ఇది వరదలు వచ్చినప్పుడు కొట్టుకు రావా అని చెప్పేసి అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఒకే వ్యక్తికి సంబంధించిన 3 పడవలు ఇవన్నీ కూడా, మళ్ళా వేరే వ్యక్తులు కాదు ఇవి. 3 పడవలు ఒక వ్యక్తికి సంబంధించినవే. 3 పడవలు కూడా భారీ పడవలు. 3 పడవలు కూడా ఇసుక డ్రెడ్జింగ్ కోసం వాడే పడవలు. 3 పడవలకి కూడా వైసీపీ కలర్లే ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ కోఇన్సిడెన్స్ అని చెప్పేసి ఆవిడ
మాట్లాడేది ఏంటంటే ఇది ఖచ్చితంగా కుట్ర. ఇప్పుడు అందులోనూ ఆవిడ మాటలను మనం క్రెడిబిలిటీగా తీసుకోవాల్సిందే. వై? బికాస్ షీఈస్ ద కన్సర్న్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ చెప్తున్నారు కాబట్టి ఆవిడకి ఆల్రెడీ ఇన్పుట్స్ ఉంటాయి దానికి సంబంధించి. మనకే ఇన్ని క్లియర్గా కనబడుతుంటే ఇంత కాకతాళీయమా? చిన్న చిన్న బోట్లు అంత వరద వస్తుంటే కొట్టుకురానటువంటివి, మరి ఇంత పెద్ద స్థాయిలో ఉన్న బోట్లు, అది కూడా ఒక వ్యక్తిగా సంబంధించిన బోట్లు అని అంటే క్లియర్గా కనపడుతుంది అక్కడ కాన్స్పిరసీ. వాట్ ఈస్ సార్? సార్ మనము దీన్ని డే 1 లో మాట్లాడుకున్నప్పుడే చెప్పాను. అంటే 3 బోట్లని జత చేసి దాన్ని పెద్ద పెద్ద కమ్ములతో కట్టి జత చేసి ఇది ఖచ్చితంగా కుట్ర కోణమే తప్పితే ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గానో ఏదో తరావిగా వచ్చిందైతే ఖచ్చితంగా కాదు. ఇది ఖచ్చితంగా కుట్ర కోణమే. వీళ్ళకి ఇంత పెద్ద కుట్ర చేద్దాం. నిజంగా మీరు చెప్పినట్టు అది ఏదో ఒక దీనికి వేరే దానికి తగిలింది కాబట్టి జరిగింది. అదే ఏదన్నా పిల్లలు తగిలింటే అంత వరదల ఫోర్స్ లో ఖచ్చితంగా ఎంత దాదాపు కొన్ని జిల్లాలు 3-4 జిల్లాలు కొద్దిగా జలమయమయ్యి ఎంత ప్రమాదం జరిగేదో కనీసం అది కూడా ఆలోచించకుండా వీళ్ళకి ఈ కుట్ర ఆలోచన ఎట్లా వచ్చిందంటే కూడా అర్థం కాని పరిస్థితి అండి. దీన్ని ఖచ్చితంగా టెర్రరిస్ట్ యాక్ట్ కంటే కూడా పెద్దదిగా తీసుకోవాలని నేను ఆ రోజే చెప్పానండి. మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం అయితే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పానండి. ఇది ఒకే వ్యక్తికి సంబంధించింది, అందులోనూ వైసీపీ రంగులు వేసున్న బోటు. ఇది కుట్ర కోణంలోనే వీళ్ళు వదిలారు. ఏదో బ్యారేజీని డ్యామేజ్ చేసి వీళ్ళు వేరే విధంగా దీన్ని తీసుకెళ్లాలనేసిన ఆలోచనతోనే వదిలారు. దీనికి సంబంధించి పెద్ద దీనికి రింగ్ మాస్టర్ వచ్చే అతను సురేష్, నందిగాం సురేష్ వాళ్ళకి అనుచరులేనండి. దీన్ని గతంలో కూడా దీన్ని వాడేది ఏ విధంగా అంటే ఈ రోజు తెలుస్తుందండి. మనం గతంలో ఏమనుకున్నాం అంటే దాదాపు ఒక 50 టన్నులు 60 టన్నులు ఉంటుంది అనేసి మనం అనుకున్నామండి. ఈ రోజు చూస్తుంటే ఒక్కొక్క బోటు దాదాపు 80 టన్నులు 90 టన్నులు ఉన్నదంటే ఆల్మోస్ట్ 3 బోట్లు 200 చిల్లర అంటే అంత ఫోర్స్ గానీ వచ్చి తగిలిందంటే బ్యారేజ్ పిల్లర్లు ఏమవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇది ముందుగానే ఏదో ఆలోచనలో జరిగిన విషయం అయితే కాదు. వీళ్ళు కుట్రకోణంలో ఆలోచించే దీన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలా, వీళ్ళకి ఏదైతే గవర్నమెంట్ క్రెడిబిలిటీ ఏది ఉందో దాన్ని ఖచ్చితంగా నాశనం చేసి గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకొని రావాలన్న ఆలోచనతో వీళ్ళకి ముందు నుంచేనండి. ఈ రోజు అయితే కాదండి, ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి ఇదే ఆలోచనే. ఇప్పుడు మొన్న ఏదైతే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు ఆయన పోయి ఢిల్లీలో పోయేసి గత ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయేసి ఆయన అక్కడ ధర్నా చేస్తాడంట. అప్పుడే రాష్ట్రపతి పాలన తీసుకురావాలంట. ఆ రోజు ఎంత అండి? ఖచ్చితంగా నాకు తెలిసే 30 రోజులు 40 రోజులు జరిగిన ఒక నెలలోనే అప్పుడే గవర్నర్ పాలన తీసుకొని వచ్చేసి రాష్ట్రపతి పాలన చేసి అంటే ప్రభుత్వం ఏం తీసుకోవాలన్నా చేయలేదు. నేను గతంలో చెప్పానండి, వీళ్ళు చేసిన పద్మవ్యూహంలోకి వెళ్ళి ఆ పద్మవ్యూహంలో నుంచి బయటికి రావాలంటే ఎంత కష్టమో వీళ్ళు చేసిన కోర్టులలో ఎన్నెన్నో అన్యాయాలు అక్రమాలను దీన్ని ఒక స్కీమ్ లైన్ తీసుకురావాలంటేనే ఎంత కష్టం అనేసి మనం ఇంతకుముందు కూడా చెప్పానండి. ఈ విషయం అయితే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను నేను. వీళ్ళు చేసిన అరాచకాలు అన్యాయాలు దీని మీద టైం పెట్టాలా, లేదంటే ప్రజా సమస్యల మీద మనం పోరాడాలన్నా, అందులో వచ్చిన విపత్తు మీద మనం ఏ విధంగా మనం స్పందించి ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచనలో ఉండాలా, ఎట్లా చేయాలి, ఏ పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలనే విధంగా వాళ్ళు మైండ్ డైవర్ట్ చేయడానికే దీని అయితే ఖచ్చితంగా కుట్రకోణంగానే దీన్ని వాళ్ళు వదిలేరండి. దీంట్లో ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. టెర్రరిస్ట్ యాక్ట్ కంటే సీరియస్ యాక్ట్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. దీని మీద మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను, ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు అయితే మాత్రం తీసుకోవాలండి. ఓకే బాజీ గారు, నిజంగానే ఇది ఒక రాజ్యం మీద దాడిలాగా భావించాలి. రాజ్యం అంటే ప్రజల మీద దాడి. ఇప్పుడు మీకున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాల వలని కోసం ప్రజల ప్రాణాలని రాష్ట్రాన్ని పణంగా పెడతారా? అంటే దేనికైనా సిద్ధం అంటే వచ్చి 3 నెలలు కాలేదు, ఈ రకంగా ఏదైనా జరిగితే ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ కోయిలేషన్ గవర్నమెంట్ అని చెప్పేసి మళ్ళా రోడ్లెక్కి ఢిల్లీ దాకా వెళ్ళి ఏంటి గోలగోల చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టించేసి ఒక 6 నెలల తర్వాత ఏమైనా ఎలక్షన్ జరిగితే ఎక్కేద్దామనే అంటే ఆ రకమైన ఇదే కనపడుతుంది. అందుకని మనం కూడా ఇంతకుముందు రాజద్రోహం కేసు పెట్టాలి. బికాస్ యు ఆర్ నాట్ కాన్స్పైరింగ్ ఆన్ ఏ సింగిల్ పర్సన్ ఆర్ ఏ సింగిల్ పొలిటికల్ పార్టీ, యు ఆర్ కాన్స్పైరింగ్ ఆన్ హోల్ స్టేట్, ఆన్ ద పీపుల్ who gave you 39% or 40% if it is true, provided if it is true. నేనేమంటున్నానంటే మనమే కంక్లూజన్ రావట్లేదు, కానీ అక్కడ అన్నీ కూడా డాట్స్ కలుస్తున్నాయి కాబట్టి, డాట్స్ అన్ని కలిపితే అదే కనపడుతుంది కాబట్టి. వాట్ ఈస్ సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సురేష్ గారు,
ఇప్పుడు ఈ గత ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వస్తున్న విషయాలు, వెలుగు చూస్తున్న నిజాలు చూస్తే కనుక ఆ బోట్స్ లో ఉదాహరణకి 4 బోట్స్ ని కట్టి దాంట్లో ఇసుక నింపి ఆ ప్రవాహం ఉధృతితోటి ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే అది వాటిని వదిలారు అన్నది క్రమక్రమంగా ఎస్టాబ్లిష్ అవుతా వస్తుంది. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా అదే కోణంలో టెర్రరిజం యాక్టివిటీ కంటే ప్రమాదకరమైందని వ్యాఖ్యానించారు. టెర్రరిస్ట్ ఒకటి ఏదైనా బ్లాస్ట్ చేస్తే ఏదో కొంత మనకి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం. ఇది అట్లా కాదండి. ఇది కనుక ఒకవేళ బ్యారేజ్కి ఏదైనా నష్టం జరిగితే అంత అన్ని 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అంతా కూడా దిగువకు వదిలిపెట్టి లంక గ్రామాలు కానివ్వండి, విజయవాడ నగరం కానివ్వండి మొత్తం మునిగిపోయి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవటం, మరి చాలా పెద్ద ఎత్తున పెద్ద పెను విపత్తు జరిగి ఉండేది. అదృష్టవశాత్తు మరి అంతవరకు వెళ్ళలేదు కాబట్టి మనం చాలా భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. అయితే నేను ఒకటే ప్రశ్న, ఇప్పుడు ఏదైతే ఈ బోట్లు ఓనర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ లోపల ఉన్నారు, పోలీసులు వాళ్ళతోటి ఇంటరాగేషన్ చేస్తున్నారు, కొన్ని నిజాలు చెప్పే ఉంటారు, చెప్పించే ఉంటారు. అవేంటి, దాన్ని ఎందుకు బహిర్గతం చేయట్లేదు అనేది నా ప్రశ్న. మరి ఇది ఇంత పెద్ద కుట్రకోణం ఉంది అనుకున్నప్పుడు, ఇంత పెద్ద విఘాతానికి పూనుకున్నప్పుడు ఏదైతే ఆ బోటు యజమానులు ఏం చెప్తున్నారు, ఎవరు చేయమంటే చేశారు, ఇది ఎవరు యొక్క వెనకాల హస్తం ఎవరిది ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదు అనేది నా ప్రశ్న. ఒకవేళ నిజంగా కనుక కుట్రకోణంతోనే ఉన్నట్టు ఎవరో మరి రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేయమంటే చేసి ఉంటే కనుక యాజమాన్యంగా చేస్తుంటే వెంటనే గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కి సిఫారసు చేసి ఈ పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళు ఆ పార్టీ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడా కూడా ప్రజా జీవితంలో రాకుండా చేసే విధంగా కట్టుదిట్టమైన చర్యల్ని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి నా డిమాండ్. అట్లాగే ఏంటంటే ఏదైతే ఈ ఇప్పటి వరకు కూడా ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నారు బయటకు తీయాలని చెప్పేసి, ఈవేళ అర్ధగంట క్రితం వచ్చిన సమాచారం ఏంటంటే కొంచెం ఒక 4-5 అడుగులు కదిలిని బోట్లు అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నారు. బహుశా రేపటికి కొంత పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు, బోట్లని బయటికి లాగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే అట్లా అలా వదిలేసే పద్ధతి కాకుండా అట్లా తీసేయడమే కరెక్ట్. అవి వచ్చేస్తాయని చెప్పేసి హోప్ఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే కాకినాడ అబ్బుల బృందం ఈ నిష్ణాతులు ఇటువంటి వాటిలో వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అవతల ఏదైతే మన గెస్ట్ హౌస్ ఉందో గెస్ట్ హౌస్ పక్క నుంచి వాటిని లాగడానికి కావలసినంత పరికరాలని అవన్నీ పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వీ హోప్ ది బెస్ట్. రేపు ఎల్లుండి కల్లా మంచి రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ రావచ్చు, ఆ బోట్స్ బయటకు రావచ్చు అని చెప్పేసి అనుకుందాము. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ వెంటనే దీనికోసం ఏంటంటే ఏదైతే ఈ విఘాత చర్య పూనుకున్నారో వాళ్ళు ఏం చెప్పారు, ఎవరున్నారు దీనికి, ఇది ఊహాగానాలు కాకుండా మనం డిబేట్ లో చెప్పుకోవటము, లేకపోతే హోంమంత్రి ఇంకొకళ్ళు అధికార పార్టీ నాయకులు ఊరికే మీడియాతో చెప్పడం కాదండి. దాని యొక్క ఏదైతే సాక్ష్యాధారాలు విచారణలో తేలిన అంశాలతోటి బహిర్గతం చేసి వెంటనే వాటి మీద వాళ్ళ గురించి తగిన చట్టపరమైన చర్యల్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, వరలక్ష్మి గారు, గతంలో కూడా ఇలాగే ఒక బోటు మరి అప్పుడు కూడా కావాలని వదిలేరు అని అంటారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగాలి, ఎందుకంటే ఒకటి గేట్ అడ్డం పెడితే ఆ గేట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫ్లో తగ్గుతుంది కాబట్టి నీటి మట్టం పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. మరి అటువంటి ఆల్రెడీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కోటేశ్వర గారు అన్నట్టు వేర్ ఈజ్ యువర్ కౌంటర్ మెకానిజం, అందులోని ఈ స్థాయిలో వస్తున్నప్పుడు ప్రమాదపూర్వకంగా జరగవచ్చు, కావాలని చేయొచ్చు, అవకాశం అయితే ఉంది. కానీ జరిగే ఇంపాక్ట్ని నివారించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ది, అధికార యంత్రాంగాన్ని. కాబట్టి ఈ కౌంటర్ మెకానిజం ఎందుకు అంటే ముందే ఊహించమని నేను అంటలేదు, కానీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి సందర్భంలోనూ ఉండాల్సిందే. అందుకనే కదా వ్యవస్థలు ఉన్నవి. అదొకటి. రెండవ పాయింట్ వచ్చేసి అది చాలా చిన్న బోట్ అప్పుడు. అది ఈరోజు నిమ్మల రామానాయుడు గారు బొడమేరు గండ్లు పూడ్చడానికి ఎలా అయితే గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేశారు, ఇప్పుడు ఆయన రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ఎంతవరకు వస్తుందంటే ఆయనే రెస్క్యూ చేస్తున్నాడు నేను అంటలేదు, కానీ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే గ్రౌండ్లో లేదు, పైన బ్యారేజ్ మీద నుంచి మనం చూసినట్టుగా చూడకుండా ఆయన కూడా నదిలో పడవలోకి వెళ్ళి
ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎంత కాంప్లికేటెడ్గా ఉంది ప్రాసెస్ అనేది. అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ గారి వ్యాఖ్యలను చూసినా కానీ నేను ఒకటి అడగబోతున్నాను, ఈ బ్యారేజ్ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయన్నీ కూడా దేశ సంపద, అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఇవన్నీ ఉంటాయి. మరి ఆ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక బ్యారేజ్కి అది ప్రమాదవశాత్తున నిర్లక్ష్యమా కావాలని చేశారా అది తేల్చడానికి ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్కి ఉన్న మెకానిజమ్స్ సరిపోవు అని అనుకున్నప్పుడు వై డోంట్ దిస్ కోటమీ గవర్నమెంట్ కోయిలేషన్ గవర్నమెంట్ థింక్ అబౌట్ కేంద్ర బలగాల యొక్క కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క సహకారం ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. నేను అగ్రి అవుతానండి, కానీ ఇక్కడ మీరు అన్నారు దాని సేఫ్టీ గురించి. అంటే ఫస్ట్ థింగ్ అండి, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ ఇది, మనము ఇది ఎక్స్పెక్ట్ చేసిన ఫ్లడ్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు కూడా చాలా బోట్స్ ఉన్నాయండి. వరలక్ష్మి గారు బుడమేరుది వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ అది, ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్ పడింది, ఇదంతా అనేక పిల్ల కాలువలు వస్తుంటే పొలాల్లో నుంచి వాటర్ వస్తుంటుంది, పైన మున్నేరు నుంచి వస్తుంటది, తెలంగాణలో పడినటువంటి వర్షాలు ఇవన్నీ దానికి ఏమీ మెజర్మెంట్ ఉండదు, ఇన్ని క్యూసెక్లు వస్తుంది. కానీ ఇది అలా కాదు. నాగార్జున సాగర్ లో ఎంత వదిలారు? నాగార్జున సాగర్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా ఈ మధ్యలో ఎన్ని బోట్స్ ఉంటాయో అవేమీ రాలేదు. చిన్న చిన్న పిల్ల బోట్స్ కూడా యాక్చువల్ గా కొట్టుకుని రాలేదండి. యాక్చువల్ గా ఇవన్నీ చూస్తుంటే వాంటెడ్ గా కొన్ని చేసి ఉంటారు. కాబట్టి ఆల్రెడీ అండి మనం బుడమేరు ఎఫెక్ట్ తో ఆల్మోస్ట్ అందరు కూడా ఏంటంటే ఎక్కువ యంత్రాంగం అయితేనేంటి, ముందు ప్రజలు ఆల్రెడీ ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ మనం సేవ్ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు కూడా ఇలా ఉంటాయని నిజంగా ఇది అంటే మనిషి అన్నోళ్ళు అంటే మనకు తెలుసు వాళ్ళకి సవాల్ కావాలి, ఎన్ని సవాలు వస్తే అంత బాగా వాళ్ళు ఫైట్ చేస్తారు ప్రభుత్వాల మీద అనేది మనందరికి తెలుసు. కానీ ఇంత దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయని కూడా ఎవరు ఊహించుండరండి. ఒక పక్క ఉన్న విపత్తు బుడమేరుతో ఉన్న ఎఫెక్ట్ తోనే మనం విజయవాడ ఎలా ఉందో ఆ వేలో ఉంది. ఇప్పుడు మీరన్నట్టు ఈ బోట్స్ ఇష్యూ ఒకటి తీసేస్తారండి. ఏదైనా ఇప్పుడు కంప్లీట్ గా అక్కడున్న బ్యారేజ్ ఏదన్నా అంటే అక్కడున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏదన్నా లీక్ లో లేకపోతే ఇంకేదో అంటే మీరు అడిగిన దానికి మనం సమాధానం చెప్పొచ్చండి. కానీ మనలో ఉన్న కొద్ది మంది మనుషులకి పుట్టే దుర్మార్గపు ఆలోచనలు అది మనం ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు సార్. ఇది యాక్చువల్ గా అంటే ఇది ఇంకొక కొత్త తరహా, అంటే కొత్త ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది మనకి అని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. దానికంటే ఇది అంతకంటే డేంజర్ ఇది యాక్చువల్ గా. అయితే మనం ఎవరు ఇది ఈ టైప్ ఆఫ్ కూడా చేస్తారు అనేది ఇప్పటి నుంచి మనం ఇంకొక కొత్త ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి. మామూలుగా అక్కడున్న బ్యారేజ్ ఏదైనా ఇంకేదైనా ఇష్యూ అయిందంటే అక్కడున్న అధికారుల నిర్లక్ష్యం అని అనుకోవచ్చు. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి పుట్టిన విషపు ఆలోచనలో ఇలాంటివి వచ్చారంటే దాన్ని మనం ప్రభుత్వాన్ని కూడా అనుకునేదానికి లేదండి. కానీ అంటే ఫ్యూచర్ లో ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి మనం ఆ వేలో కూడా మనం జాగ్రత్త పడాలని మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను స్వాగతిస్తున్నానండి. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది కంప్లీట్ గా అండి అధికారులు అయితేనేంటి మొత్తం కూడా అంత పెద్ద విపత్తు నుంచి ప్రాణ నష్టం కాకుండా ఇంత చాలా యాక్టివ్ గా చేశారు కాబట్టి దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి దుర్మార్గపు ఈ పునరావృతం కాకుండా కూడా మనం చూసుకోవాలని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నానండి ఆ విషయం. హేమ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి ఇఫ్ యు గాట్ ఎనీ పాయింట్. మీ దగ్గర నుంచి మీ ద్వారా నేను మా ప్రభుత్వం అయినా కూడా మీ ద్వారా నేను ప్రభుత్వానికి ఇచ్చే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించకుండా నెగిటివ్ గా ఇది ఏం జరగబోతుందో అన్న ఆలోచన ముందుగా తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది మొత్తం నెగిటివ్, అంతా కుట్రకోణం. వీళ్ళు ఏం ఆలోచించాలంటే ఫస్ట్ దొంగలాగా ఆలోచించి దొంగ ఎలా చేస్తాడో కుట్ర చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఆ కోణం నుంచి ఆలోచించే మనం మా నిర్ణయం తీసుకునే రాష్ట్ర ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం మంచి చేద్దాం అన్న ఆలోచనే ఉంటుంది సార్. ఈ రోజు మొన్న 1వ తారీఖు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1వ తారీఖు ఆదివారం వస్తుందనేసని ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం సార్ 31వ తారీఖే పింఛన్లు ఇచ్చాం. అంటే ముందు జాగ్రత్తతో ప్రజలకి మేలు జరగాల, ప్రజలకి మంచి జరగాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ ఏదైతే ఫ్లడ్స్ లో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్యాకేజ్ టైప్ ఇస్తున్నాం. ఒక 25 కేజీలు బస్తా బియ్యము కానీ వాళ్ళు దాని తగ్గించిన నిత్యావసర సరుకులు కానీ ముందుగా ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఆలోచిస్తున్నాం. అదే విధంగా వాళ్ళ ఇంటిని శుభ్రపరచడానికి కూడా సరే ఈ ఫైర్ ఇంజన్లు వాడి వాళ్ళకి ఎటువంటి, ఎందుకంటే ఫ్లడ్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు
బీద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ఆలోచనతో ఆలోచిస్తున్నాం. కానీ ప్రత్యేకంగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు గుర్తు చేశారు కాబట్టి ఇందాక చెప్పినట్టు హేమకుమార్ గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచేద్దాము. హేమకుమార్ గారు మీరు గుర్తు చేశారు కాబట్టి రెస్క్యూ ఆపరేషన్స్ కానీ రిలీఫ్ ఆపరేషన్స్ కానీ బాగానే జరిగినాయి కాదంటం లేదు. కానీ ప్రతి వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది వ్యక్తులకి అవి చేరలేదు. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు 17వ తారీఖు కల్లా కూడా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి ఎంత ఆర్థిక సాయం చేయాలి అనే దాని మీద మ్యాక్సిమం ట్రై చేస్తా ఉన్నారు. అంటే 17 అని అనలేదు, బట్ 17వ తారీఖు ఆయన నోటి నుంచి వచ్చింది. 17 కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేసి ఆ తారీఖుకి ఆర్థిక సాయం అందజేయడం కూడా చేస్తా ఉన్నారు. ఈరోజు 17 అయిపోయింది. దాని మీద ఎటువంటి ప్రభుత్వ ప్రకటన రాలేదు. సో ఇట్స్ ఎ కైండ్ రిమైండర్ టు ద కోalition గవర్నమెంట్ దట్ దే నీడ్ ద ఇమ్మీడియట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. సో ఇట్స్ ఆల్రెడీ 17 దాని మీద అయితే ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నది. వాళ్ళకి రావాల్సినది ఏదైతే ఉందో నేనేమంటున్నానంటే ఏం జరగాలో న్యాయం జరగాలో దాని మీద అయితే ఖచ్చితంగా కథ జరుగుతుంది. అయినా సరే ఖచ్చితంగా ప్రజలకైతే వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగానే ప్రయత్నిస్తున్నాం. రైట్. ఓకే, హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ వెరీ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హేమకుమార్ గారు, బాజీ గారు, వరలక్ష్మి గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.